నమస్తే స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఓవైపు కరువు, మరోవైపు వర్షాభావ పరిస్థితులు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు కష్టనష్టాలను తట్టుకొని పంట పండిస్తున్నాడు. విపరీతంగా వాడుతున్న రసాయన ఎరువులు తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చినా భూమిలో సారం తగ్గడంతో పంట దిగుబడి పెంచడం కోసం రైతు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫలితంగా పంట నాణ్యత కోల్పోవడంతో పాటు రైతు అప్పుల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో మిర్చి సాగులో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట ఏ విధంగా తీయాలి, ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఇవాల్టి నేలతల్లిలో తెలుసుకుందాం. మిరప సాగు చేసే ఏ గ్రామంలో అయినా మనకు నిరంతరం పురుగుమందులు చల్లే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పంట వేసిన దగ్గర నుంచి దిగుబడి తీసే వరకు పురుగుమందులు కొడుతూనే ఉంటారు రైతులు. పంటను అమ్మి డబ్బు చేతికి వచ్చే వరకు టెన్షన్. పెట్టిన ఖర్చు, పడిన శ్రమ అంతా వృథానే. చివరికి మిగిలేది అప్పులే. ఈ మిరపదాటలో సాగు చేయటం వల్ల ఆర్గానిక్ వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడిలో కూడా చాలా వ్యత్యాసం ఉందండి. ఈ 15 నుంచి 20 వేలు దాకా పెట్టుబడి తేడా వస్తుంది. పైపెచ్చు మనకి ఆరోగ్యకరమైన మిర్చి వస్తుంది, ఆరోగ్యకరమైన కారం కూడా తీసుకోవచ్చు మనం దాని నుంచి. నీళ్ళు కానీ లేకపోతే కాయలు కోపీయటం కానీ ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఒక పురుగు మందులు వాటి ఖర్చు చాలా వరకు తగ్గింది. మిరప పంట వేయటం అంటే జూదంలో పందెం కాయటమే. ఒకవేళ మార్కెట్లో ధర పలికినా ఇప్పుడో కొత్త తిరకాసొచ్చింది. అదే మిర్చిలో పురుగు మందుల అవశేషాలున్నాయని మన మిర్చిని విదేశీ మార్కెట్లో కొనటం లేదు. దీంతో మన మిర్చి డిమాండ్, గిరాకీ తగ్గిపోతుందనే చెప్పాలి. మనతో పాటు బర్మా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక దేశాలు మిర్చి ఎగుమతుల్లో పోటీగా వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో నిలబడాలంటే పురుగు మందులు లేని నాణ్యమైన పంటను పండించాల్సిన అవసరం ఉంది. గతంలో మన మిర్చిలో సోడానార్ అనే రంగు మందు అవశేషాలు లభించడంతో విదేశీ మార్కెట్లో మన మిర్చి నాణ్యత తగ్గిపోతోంది. దీంతో ధర తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పురుగు మందులు లేని ఉత్పత్తులు తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. నేను 2 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. మాకు బాగానే ఉంటుంది. దీనివల్ల పండిన పంట మంచి రేటు వస్తుంది. దీనివల్ల తినేవాళ్ళకి బాగుంటుంది. అది ఆరోగ్యం అది బాగుంటుంది. ఆదాయం కూడా దాని మీద కొద్దిగా దిగుబడి తగ్గినా కూడా రేటు ఎక్కువ వస్తుంది. దీని మీద ఎక్స్పోర్టింగ్ క్వాలిటీ బాగా వస్తుంది. అది 12 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు దాకా కొంటున్నారండి కింటం. వీటన్నింటికీ పరిష్కారంగా ఎన్పీఎం పద్ధతిని సూచిస్తున్నారు అధికారులు. ఎన్పీఎం అంటే పురుగు మందులు లేని వ్యవసాయం. ఇందిరా క్రాంతి పథకం ద్వారా గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా పురుగుమందులు వాడకుండా సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు, మిర్చి పండిస్తున్నారు. ఇది సాధ్యపడే విషయమేనా అని కొంతమంది రైతులకు అనుమానం రావచ్చు. ఇదిగో ఈ రైతులు కూడా పురుగుమందులు లేకుండా పంట వస్తుందని మొదట్లో నమ్మలేదు. వెనుకటి కాలంలో ఈ పద్ధతులనే అనుసరించేవారు. ఒకరి నుంచి మరొకరు రైతులంతా సస్యరక్షణ చేయటం నేర్చుకుంటున్నారు. మరి సహజ పద్ధతిలో మిర్చి సాగు ఏ విధంగా చేయాలి, అనుసరించాల్సిన సస్యరక్షణ విధానాలేంటి, ఈ పద్ధతుల వల్ల రైతుకు ఎంతవరకు లాభమో ఇప్పుడు చూద్దాం. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సహజ వ్యవసాయం చేసే రైతులు మొదటగా వేసవిలో లోతు దుక్కులు చేయాలి. వేసవి సమయంలో పచ్చపురుగు, లద్దె, రబ్బరు పురుగులు ప్యూపా దశలో ఉండి భూమి కింద 2-3 అడుగుల లోతులో ఉంటాయి. అందుకే వేసవిలో లోతు దుక్కులు చేసినప్పుడు ఈ ప్యూపాలు బయటపడి వీటిని పక్షులు తింటాయి. ఇలా కొంతవరకు ఈ పురుగులను నాశనం చేసుకోవచ్చు. తర్వాత తొలకరి జల్లులు పడే సమయానికి సాయం పూట సామూహిక మంటలు వెయ్యాలి. ఈ సమయానికి భూమిలో ఉన్న ప్యూపాలన్నీ కూడా రెక్కల పురుగులుగా మారుతాయి. సామూహిక మంటలు వేసినప్పుడు ఆ వెలుతురికి ఆకర్షించబడి రెక్కల పురుగులు మంటల్లో పడి చనిపోతాయి. పంట తీసిన తరువాత ఆ పంట అవశేషాలన్నీ కాల్చడం ద్వారా అందులో ఉన్న తెగుళ్లు వచ్చే పంటకు సోకకుండా ఉంటాయి. 2 ఎకరాలు ఎదబెట్టాము. నాటాలు మామూలు ఇత్తనం నాటాలు. ఇది 1 ఎకరం 3 ఎకరాలు వేయాడు కూడా. టోటల్గా మీకైతే ఈ సేంద్రియ వ్యవసాయం బాగుందనేది మీకు అనిపిస్తుంది? నా సేంద్రియ వ్యవసాయమే బాగుంది.
రాబోయే రోజుల్లో ఇంకా ఈ వ్యవసాయాన్ని పెంచాలనుకుంటున్నారా, లేకపోతే చాలే అనుకుని తృప్తి పడుతున్నారా? ఎట్లా? ఈ వ్యవసాయం ఇదే కంటిన్యూ చేసి సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. దీన్నే ఇంకా పెంచుకుంటా పోతాం, ఇంకొద్దిగా పెంచుకుంటా పోతాం. బాగానే ఉంది సేంద్రీయ వ్యవసాయం అంటే, బాగానే ఉంది. ఇది అందరూ తోటి రైతులు కూడా చేయొచ్చు, ఇది బాగానే ఉంది. అధిక దిగుబడి రావాలంటే నాణ్యమైన నారు కావాలి. సాధారణంగా రైతులు మొక్కలను బయట కొంటారు. రైతులు నారును స్వయంగా తయారు చేసుకోవచ్చు. నారుమడిని నీడ కలిగిన సారవంతమైన ఒండ్రు నేలల్లో వేసుకోవాలి. నారుమడి స్థలాన్ని ప్రతి సంవత్సరం మార్చుకోవటం ద్వారా నేల నుంచి వచ్చే శిలీంధ్రాలను అరికట్టవచ్చు. నారుమడి వేసే స్థలాన్ని 5-6 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. దుక్కి దున్నేటప్పుడు వేప చెక్క వేస్తే నారుకుళ్ళు వ్యాధిని నివారించవచ్చు. మిరపదాట కూడా చాలా బాగుంది. నాకు పత్తిలో రేటు కూడా, పత్తి రేటు తేడా ఉంది, మిరపకాయ రేటు కూడా తేడా ఉంది. మిర్చి రేటు కూడా 5,000 నుంచి 6,000 రూపాయల దాకా తేడా వస్తుంది. మనకి దిగుబడి తగ్గినా కూడా నాణ్యమైన ఉత్పత్తి అనేది కంపల్సరిగా బాగుంటుందనే ఉద్దేశంతో మేము సాగు చేయడం జరిగింది. మేము ఆశించిన ఫలితాలు కూడా బాగానే వస్తున్నాయి మాకు. ఈ ఫుడ్స్ కానీ లేకపోతే వీళ్ళు తినే వస్తువులు, బయట వస్తువులు కానీ ఇవన్నీ తినకుండా మేమే మా వరిని మేమే పండించుకొని మేమే తినగలుగుతున్నాము. దానివల్ల ఆరోగ్యపరంగా బాగుంది. 5 లీటర్ల పశువుల మూత్రంలో 250 గ్రాముల ఇంగువను వేసి ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి నారుమడి తడిసే విధంగా చల్లితే నేలలో ఉన్న శిలీంద్ర బీజాలను, విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నాశనం చేయొచ్చు. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేసి నారుమడిని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తిన 12వ రోజున వేప కషాయం కానీ, పశువుల మూత్రం, ఇంగువ ద్రావణం కానీ నారుమడి బాగా తడిసేటట్లు పిచికారీ చేసుకుంటే నారుకుళ్లను నివారించవచ్చు. మిరప నారును నాటే ముందు 5 లీటర్ల పశువుల మూత్రంలో 100 గ్రాముల ఇంగువ కలిపి ఈ ద్రావణంలో 10 లీటర్ల నీటిని కలపాలి. మొక్కల వేర్లను ఈ ద్రావణంలో ముంచి నాటుకుంటే వేరుకుళ్ళు, నారుకుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు. మేము ప్రకృతి వ్యవసాయం ఇది 3వ సంవత్సరం. బాగుంటుంది, ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. దీనివల్ల దిగుబడి వస్తుంది. దీనివల్ల లాస్ పడేది ఏమీ లేదు, లాభం పొందవచ్చు. ఇది వేస్తే అందరూ బాగానే ఉండిద్ది. ఎరువులు కానీ పురుగు మందులు కానీ చాలా తక్కువ. ఆవును పెట్టుకుని ఆవు మూత్రం, ఈ ఆవు పేడతో చక్కని వ్యవసాయం చేసుకోవచ్చు. దీనికి బాగా కలిసి వచ్చేసాటి వ్యవసాయం నాకు మట్టుకి 3 సంవత్సరాల నుంచి బాగానే ఉంటుంది. 7 కూడా నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. మిరపదాట 4 ఎకరాలు వేసాను. మిరప పంట నాటుకోకముందే పొలం చుట్టూ 2-3 వరసలు మొక్కజొన్న, సజ్జగాని సరిహద్దు పంటగా వేసుకోవాలి. పంట బాగా ఒత్తుగా పెరిగేలా విత్తనాలు వేయాలి. సరిహద్దు పంటల ద్వారా 3 లాభాలున్నాయి. పక్క పొలం నుంచి రసం పీల్చే పురుగులు మన పొలంలోకి రావు. ఈ విధంగా అత్యధిక సమస్య అయిన ఆకుముడతను నివారించవచ్చు. తెల్లదోమ, తెల్లనల్లి, పేనుబంక కూడా చేనులోకి రాకుండా అరికట్టవచ్చు. జొన్న పంట వేయటం వల్ల వీటి పొప్పుడిని తినటానికి మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, కందిరీగలు, సాలీడ్లు పొలంలో పెరుగుతాయి. ఈ మిత్రపురుగులు కూడా తామర పురుగులను, తెల్ల, నల్ల పేనుబంకను తిని నాశనం చేస్తాయి. ఒకవేళ మన పక్క పొలంలో పురుగుమందులు చల్లినా ఆ పురుగుమందులు మన పొలంలోకి రాకుండా సరిహద్దు పంట రక్షిస్తుంది. ఇలా మన పంటలో పక్క పొలం నుంచి వచ్చే పురుగుమందుల అవశేషాలు లేకుండా చేసుకోవచ్చు. మిర్చి సాగులో పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవడం ఎలా? పురుగులను నాశనం చేసేందుకు ఏ కషాయం ఏ సమయంలో వేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లదోమను నివారించేందుకు పొలంలో పచ్చబోర్డులను, తామర పురుగును నివారించటానికి తెల్లబోర్డులను పెట్టుకోవాలి. రేకు ముక్కలను తీసుకుని ఒకవైపు తెల్లరంగు, ఇంకోవైపు పచ్చరంగు రాసి ఆరబెట్టాలి. తర్వాత వీటికి గ్రేజు కానీ ఆముదం కానీ రాసి పంటకు 1-2 అడుగుల ఎత్తులో పెట్టుకోవాలి. సాయంత్రం సమయంలో వచ్చే తెల్లదోమలు పచ్చబోర్డులకు ఆకర్షించబడి దగ్గరికి వచ్చి గ్రేజుకు అతుక్కుపోయి చనిపోతాయి. తామర పురుగులు కూడా తెల్లబోర్డుకు అతుక్కుపోయి చనిపోతాయి.
కూలీలు కానీ లేకపోతే కాయలు కోపీయటం కానీ ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఒక పురుగు మందులు వాటి ఖర్చు చాలా వరకు తగ్గిద్దండి. 50 నుంచి 70% ఖర్చు తగ్గిద్ది. ఈ జీవామృతం, ఘనజీవామృతం కషాయాలు తయారు చేసి వాడుకోవటం వల్ల ఇంట్లో దొరికే ఆకులు కానీ లేకపోతే కాయలు కానీ రోడ్డు పక్కన దొరికే చెట్ల వల్ల ఆకులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి కషాయాలు తయారు చేయడం జరిగిద్దండి. దానివల్ల మనకి 5 పైసలు ఖర్చు కూడా ఉండదు. కాకపోతే కొంచెం శ్రమ అనిపించిద్దండి. శ్రమ అనుకోకుండా చేసిన వాళ్ళకి అధిక లాభాలు వస్తున్నాయి. వాళ్ళు ఆశించిన ఫలితం కూడా వస్తుందండి. రసం పీల్చే పురుగులు ఆశించిన వెంటనే వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. వేపగింజలను ఎండబెట్టి మెత్తగా పొడి చేయాలి. ఇలా పొడి చేసిన వేపగింజల పిండిని ఒక బట్టలో మూటగట్టి నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన మరుసటి రోజు కషాయాన్ని వడగట్టుకుని అందులో సబ్బు పొడి కలిపి పిచికారీ చేసుకోవాలి. 1/2 లీటర్ కషాయానికి 10 లీటర్ల నీటిని కలిపి వాడుకోవాలి. వేప కషాయాన్ని కొట్టినప్పుడు ఆకు పెలుసుగా అవుతుంది కాబట్టి వేప కషాయం కొట్టిన 5 రోజులకు పేడ కషాయాన్ని పిచికారీ చేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి. వేప కషాయం కొట్టిన రోజే పశువుల పేడ, పశువుల మూత్రం కలిపి మరగబెట్టి రోజుకు ఒకసారి కలియబెట్టాలి. 5వ రోజు వడగట్టుకుని కొంచెం సున్నం కలుపుకుని 1/2 లీటర్ కషాయానికి 10 లీటర్ల నీళ్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత సమస్యకు తులసి లేదా పిచ్చి తులసి కషాయం పిచికారీ చేసుకోవాలి. వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రైతు నేస్తం పెట్టారు. రోజు క్లాసులకు వెళ్ళి జరుగుతుంది. ఆదివారం ప్రతి ఆదివారం నేను క్లాసులకు వెళ్తున్నాను. ఇక్కడ శిక్షణ తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. తెలియని కూడా నేర్చుకోవచ్చు. ఈ ఎరువులు పురుగుల మందులు కొట్టిన దానికన్నా ఈ సేంద్రియ వ్యవసాయం చేసింది బాగా లాభసాటిగా ఉంటుంది. అదేమో ఖర్చు బాగా పెరిగిపోతుంది, బాగా లాస్ వస్తుంది. ఇదేమో మన ఖర్చు లేని పని. ఇది ఖర్చు లేని పని. దానికేమో రేటు 12,000 నుండి 20,000 దాకా ఉండే కింటానికి. అప్పుడు దాని మీద 2 కింటలు తక్కువ పడినా కానీ ఆ వార దిగుబడి రేటు కలిసి వస్తుంది మనకి. పత్తి అయినా మిర్చి అయినా ఏదైనా అపరపాన మినువులైనా కానీ ఒంటికి బాగుండిద్ది. దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు కావాలని. పూత దశలో ఉన్న పంటకు మడ్జి ఈగ నష్టం చేస్తుంది. ఈ సమస్యను తగ్గించేందుకు పచ్చ, తెలుపు బోర్డులు పెట్టుకుంటే సరిపోతుంది. ఎకరానికి 12 బోర్డులు పెట్టుకోవాలి. పంట వేసే ముందే ఎకరానికి 50 నుంచి 100 వరకు ఆముదం, బంతి మొక్కలు వేసుకోవాలి. లద్దె పురుగులు ఆముదం మొక్కలకు ఆకర్షించబడి వీటిపైనే గుడ్లు పెడతాయి. అప్పుడు పొలంలో ఆముదం మొక్కలను గమనించి వీటిపై ఉన్న పురుగులను నాశనం చేస్తే లద్దె పురుగులను నివారించవచ్చు. బంతి చెట్లపైన పచ్చ పురుగులు వస్తాయి. రైతులు బంతి చెట్లను గమనించి గుడ్లను, లార్వాలను ఆకులతో సహా ఏరి నాశనం చెయ్యాలి. మేము సేంద్రియ ఎరువులే వాడతాము. వాటి వల్ల కొంచెం క్వాలిటీ బాగుంటుందని, ఎక్స్పోర్ట్ కానీ క్వాలిటీ కానీ కాయ బాగుంటుందని ఎక్కువ అదే చేస్తున్నాము. బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. ప్రస్తుతం మేము అయ్యే వాడుతున్నాం. దిగుబడులు 30 నుంచి 35 దాకా వస్తాయండి. రేటు వీటికి దానికి 100, 1200 రూపాయలు తేడా ఉంటుందండి. 2వ సంవత్సరం 4.5 వేసామండి. పర్వాలేదండి. ఇప్పుడే లేత మొక్క. ఎక్స్పోర్టింగ్ కూడా వాళ్ళు బాగానే కొంటారు దీన్ని. రసాయన ఎరువులు వాడతాం వల్ల దీన్ని మామూలుగా నువ్వు వాడే ఏరియాలు అవి తక్కువ అండి. వాడితే దానివల్ల నష్టాలు వస్తున్నాయని చెబితేనే ఇది వాడుతున్నాం అండి. అది ఇప్పుడు ఏమేమి వాడుతున్నారు మీరు దీనికి? ఈ నైమట్టి, ఈ వాన పురుగులు, ఆవు పేడ ఇవన్నీ కలిపి చేస్తున్నాం. లింగాకర్షక బుట్టలు రైతుకు ఎంతో ఉపయోగకరం. లద్దె పురుగులు, పచ్చ పురుగుల ఉధృతిని తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలను పొలంలో పెట్టుకోవాలి. ఎకరానికి 5 బుట్టలు పెట్టుకోవాలి. ఈ బుట్టల్లో ఆడపురుగుల వాసన కలిగిన యూర్లు ఉంటాయి. ఈ వాసనకు మొగ పురుగులు వచ్చి ఈ బుట్టల్లో పడి చనిపోతాయి. బుట్టలో 8 నుంచి 9 పురుగులు పడ్డాయంటే వెంటనే వేప కషాయం పిచికారీ చేయాలి. లేదా వావిలాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయం పిచికారీ చేస్తే గుడ్లు చీకిపోతాయి. లార్వా దశలో ఉన్న పురుగులు ఈ చేదు కషాయం వల్ల ఆకులను తినలేవు. ఇలా ఇవి ఆహారం లేక చనిపోతాయి. వేప కషాయం కొట్టిన 5 రోజులకు తప్పనిసరిగా పేడ కషాయం కొట్టుకోవాలి. పురుగుమందులు కొట్టినప్పుడు పొలంలో ఈ పద్ధతులన్నీ పాటించి నాణ్యమైన మిరప పంటను పండించవచ్చు.
పంట పండించడం ఒక ఎత్తు, పంటను మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. సాగులో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించామో పంట కోసిన తరువాత సరుకు అమ్మే వరకు అలాంటి ప్రమాణాలనే పాటించాలి. ఇలా చేస్తేనే రైతు పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పురుగుమందులు లేకుండా పంట పండించడం ఒకెత్తైతే దాంట్లో ఎలాంటి చెత్త చెదారం తెగుళ్లు లేకుండా మార్కెట్కు చేర్చడం అంతే ముఖ్యం. సాధారణంగా రైతులు మిర్చిని కల్లాల్లో ఎండబెడతారు. శుభ్రత పాటించకుండా కోసి ఎండబెడుతుంటారు. దీనివల్ల మిరపలో అనేక రకాల క్రిములు చేరుతాయి. పచ్చిమిర్చి కడుక్కొని వాడుతాం, కానీ ఎండుమిర్చి మాత్రం పంట కోసిన దగ్గర నుంచి వంటలో వాడే వరకు కడగం. అందుకే రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రైతులు మిరపకాయలను నేల మీదే ఆరబెట్టేస్తుంటారు. ఇలా చేయటం వల్ల నేలలో ఉండే తేమ వల్ల కానీ ధూళి వల్ల కానీ మిరపకాయల్లోని అప్లోటాక్సిన్ వంటి తెగుళ్లు రావచ్చు. మట్టి, చెత్త, చెదారం వంటివి కూడా మిర్చిలోకి చేరి నాణ్యతను కోల్పోతాయి. సాధారణంగా కల్లాలు బహిరంగ ప్రదేశాల్లో ఉంటాయి. దీనివల్ల పశువులు, పెంపుడు జంతువులు కల్లాల్లోకి వచ్చినప్పుడు వాటి మలమూత్రాలు కూడా మిర్చిలో చేరే అవకాశం ఉంది. అందుకే మిర్చిని ఎండబెట్టేటప్పుడు నేల మీద ప్లాస్టిక్ గుడ్డ పెట్టి వాటి మీద ఆరబెట్టాలి. పశువులు రాకుండా ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. కళ్ళాల్లోకి వెళ్లే ముందు చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకుని వెళ్ళాలి. కళ్ళాల్లోకి వెళ్లే ముందు తుమ్ములు రాకుండా తలకు, ముఖానికి గుడ్డ కట్టుకోవాలి. కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలను 2 రోజులకు ఒకసారి కలియబెట్టాలి. అన్ని కాయలు ఆరే విధంగా చూసుకోవాలి. రాత్రిపూట మిర్చిపైన ప్లాస్టిక్ షీట్ కప్పి ఉంచితే మంచు తగలకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మిర్చిలో అప్లోటాక్సిన్ అంటే బూజు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఆరిన మిరపకాయల్లో రంగులేని, నాణ్యత లేని కాయలను ఏరివేయాలి. దీనివల్ల నాణ్యమైన సరుకును మార్కెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మిర్చి ఎండబెడుతున్న సమయంలో వాతావరణ మార్పుల వల్ల మిర్చి పాడవకుండా, దుమ్ము, ధూళి, చెత్త చేరకుండా సరైన ఉష్ణోగ్రతలో ఎండబెట్టుకోవటానికి పాలీహౌస్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి వల్ల హఠాత్తుగా వర్షం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరుకును కాపాడుకోవచ్చు. నాణ్యమైన మిర్చిని వినియోగదారులకు అందించవచ్చు. ఇలాంటి మిర్చికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో మిర్చి సాగుతో లాభాలు సొంతం చేసుకోవచ్చు. మిర్చి సాగులో రైతులు ఈ విధానాలను పాటిస్తే ఆదాయం పెరగటంతో పాటు వినియోగదారుని ఆరోగ్యం కాపాడిన వారవుతారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా.